గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సజీవ వాహిని నిర్వహిస్తున్న ఈ టాక్ విత్ డాక్టర్ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ మా సజీవ వాహిని తరపున స్వాగతం. సజీవ వాహిని ఆర్గనైజేషన్ ఎన్నో సోషల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పాల్గొంటున్న విషయం మనకందరికీ తెలిసిన విషయమే. లాస్ట్ సెషన్లో కరోనా సమయంలో చిన్నపిల్లల పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం. ఈ సెషన్లో కోవిడ్ రీహాబిలిటేషన్ యూజింగ్ ఫిజియోథెరపీ, పోస్ట్ కోవిడ్ రీహాబిలిటేషన్ గురించి చర్చించబోతున్నాం. ఫిజియోథెరపీ అనేది శతాబ్దాలుగా మనకందరికీ సుపరిచితమైన ప్రక్రియ. వైద్య శాస్త్రంలో కూడా ఈ విభాగానికి ప్రాముఖ్యత ఎక్కువ. ఆరోగ్యకరమైన జీవన విధానానికి శారీరక దృఢత్వం చాలా అవసరం. అనేకమైన అనారోగ్యాల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి శస్త్రచికిత్సల ముందు తరువాత కోలుకోవటానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కోవిడ్ సమయంలో మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడానికి, శారీరక దృఢత్వానికి కావాల్సిన జాగ్రత్తలు మనం చర్చించబోతున్నాం. ఇప్పుడు మన మధ్యలో హైదరాబాద్ సోజో ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ గారు అయినటువంటి MIPMR అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నటువంటి డాక్టర్ స్టీఫెన్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు ఫర్ కమింగ్ ఇన్ టు అవర్ సజీవ వాహిని టాక్స్ ప్రోగ్రామ్. ఓవర్ టు యూ డాక్టర్ గారు. నమస్కారం అండి. సజీవాహిని టీం మెంబర్స్ కి మీ అందరికి మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను, నన్ను ఆహ్వానించినటువంటి మీ అందరికి థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ముందుగా ఈ కోవిడ్ రాకుండా బేసిక్ ప్రికాషన్స్, ఎలాంటి జాగ్రత్తలు మనము తీసుకోవాలి? బేసిక్ గా మనము చాలా సార్లు వింటూనే ఉంటాము, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటాము. సింపుల్ గా చెప్పాలంటే SMS, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ అండ్ శానిటైజర్. ఈ మూడు మనము ఫాలో అయినట్టయితే ఈ యొక్క కోవిడ్ రాకుండా చాలా వరకు మనము నివారించుకోవచ్చు. మననే కాకుండా మన కుటుంబాన్ని కూడా మనము కాపాడుకోవచ్చు. కోవిడ్ వచ్చిన వారికి క్యాజువల్గా మనము చూస్తుంటున్నాం బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అని. సో రాకముందు వచ్చిన తర్వాత ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా లైవ్లో మా సజీవ వాహిని వీక్షకులకి ఏమైనా చూపించగలుగుతారా? తప్పకుండా అండి, చాలా ఇంపార్టెంట్ మరియు ముఖ్యమైనటువంటి ప్రశ్న అడగడం జరిగింది. సో కోవిడ్ రీహాబిలిటేషన్ లేకపోతే కోవిడ్ వచ్చినటువంటి వారు కానీ కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ నుంచి కోలుకుంటున్నటువంటి వారిలో మనము ప్రాముఖ్యంగా చూసేటువంటి విషయం ఏంటంటే బ్రెత్లెస్నెస్, ఆయాసపడడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీనికోసము మనము ఫిజియోథెరపీలో రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్, లంగ్స్ ఊపిరితిత్తులను బలపరచుకోవడానికి లంగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా వరకు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. జనరల్ గా కోవిడ్ వచ్చినప్పుడు ఇట్స్ అ వైరల్ ఇన్ఫెక్షన్. ఎనీ వైరస్ మన బాడీలో మనకు అటాక్ జరిగినప్పుడు మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే మన యొక్క ఊపిరితిత్తుల్లో ఆ యొక్క ఎఫెక్ట్ అనేది చాలా వరకు మనం చూస్తా ఉన్నాం. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం లాంటిది మనం చాలా వరకు గమనిస్తూ ఉంటాం. తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఆక్సిజన్ వరకు వెళ్ళడం, అంతేకాకుండా అక్కడ నుంచి వెంటిలేటర్ పైకి కూడా చాలా మంది వెళ్ళడం మనం చూస్తూ ఉంటున్నాం. కొంతమంది అక్కడ నుంచి రికవరీ వస్తూ ఉంటున్నారు. కానీ ఎప్పుడైతే మన యొక్క లంగ్స్ ని స్ట్రెంగ్తన్ చేసుకోగలుగుతామో, ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని మనం పెంచుకోగలుగుతామో, దీన్ని మనము మెడికల్ పరిభాషలో ఏమంటామంటే లంగ్ వైటల్ కెపాసిటీ అంటాం. ఈ యొక్క లంగ్ వైటల్ కెపాసిటీ, ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం మనం పెంచుకోగలిగితే చాలా వరకు కూడా మనము మన యొక్క కండిషన్ ఇంకా దిగజారకుండా చాలా వరకు మనము కాపాడుకోగలుగుతాం అన్నమాట. సో ఇందులో ఫిజియోథెరపీలో అనేకమైనటువంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవి నేను చెప్పడమే కాకుండా వీక్షకులైనటువంటి మీ కొరకు చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనకు థర్డ్ వేవ్ అనేటువంటి మాటలు కూడా మనము వింటూ ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు కూడా కేసెస్ మనం వింటూ ఉన్నాం. కాబట్టి చాలా వరకు ఈ యొక్క ఎక్సర్సైజెస్ మనము రికవరీ కావడానికి ఉపయోగపడతాయని నేను విశ్వసిస్తా ఉన్నాను. మొదటిగా కోవిడ్ వచ్చినటువంటి వారిలో మనం చూసినటువంటి సమస్య ఏంటంటే బ్రెత్లెస్నెస్. కామన్ సిమ్టమ్స్ దగ్గు రావడము, తర్వాత ఫీవర్ రావడము, బ్రెత్లెస్నెస్, ఈ మూడు కామన్ సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కోవిడ్ వచ్చినటువంటి వారు మేము ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే ప్రోనింగ్ టెక్నిక్. ఈ ప్రోనింగ్ టెక్నిక్ అంటే మనము బోర్లో పడుకోవడం, అంటే మన యొక్క పొట్ట
కింది భాగంనకు మనము పడుకోవడం అన్నమాట. ప్రోనింగ్ టెక్నిక్ అంటాం. అంటే మనం సాధారణంగా ఫ్లాట్ గా ఇలా పడుకుంటాం. ఇలా పడుకోకుండా ఈ విధంగా పడుకోవడం, మన యొక్క పొట్ట, మన యొక్క మొహము కింది భాగంనకు నేలను చూస్తూ టువర్డ్స్ ద ఎర్త్ ఈ విధంగా ప్రోనింగ్ టెక్నిక్ లో మనం పడుకున్నట్టయితే జనరల్ గా ఈ యొక్క కోవిడ్ వచ్చినప్పుడు లంగ్స్ లో సెక్రీషన్స్ నీరు చేరడం వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా మనం బోర్లో పడుకోవడం ద్వారా ఏమవుతుందంటే మన యొక్క లంగ్స్ యొక్క వెనకల్ భాగం అనేది ఓపెన్ అవుతుంది. దాని ద్వారా ఈ యొక్క శ్వాస తీసుకోవడంలో మనకు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట ప్రోనింగ్ టెక్నిక్. ఇది ఎంత వరకు పడుకోవాలి అంటే ఒక 6-7 గంటల వరకు మనము పడుకోవచ్చు. అయితే మార్చి మనం ఈ విధంగా ఎక్కువగా రోజులో పడుకునేటువంటి సమయంలో ఎక్కువగా మనము ప్రోన్‌లో పడుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క బ్రెత్‌లెస్‌నెస్ ని కూడా మనము నివారించవచ్చు. రీసెంట్ గా చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కూడా ప్రోనిక్ టెక్నిక్ కోవిడ్ వచ్చినటువంటి వారు ఫాలో కావాలి అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా మనం చూస్తా ఉన్నాం అన్నమాట. రెండో విషయం ఏంటంటే కోవిడ్ వచ్చినటువంటి వారికి ఈ యొక్క లంగ్స్ లో నీరు చేరడం వలన ఆయాసం రావడం మనం చూస్తా ఉంటాం. దగ్గు వస్తా ఉంటుంది. డ్రై కాఫ్ వస్తుంది. ఇంకొంతమందిలో చూసినట్టయితే వెట్ కాఫ్ లేకపోతే మనం భాషలో చెప్పాలంటే గల్ల లేకపోతే బల్గము, తెమడ అని రకరకాల పదాలు మనం యూజ్ చేస్తా ఉంటాం. ఈ యొక్క తెమడ రావడం స్ఫుటం అంటాం. ఇది రావడం కూడా మనం చూస్తా ఉంటాం. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఫిజియోథెరపీలో చాలా వరకు హెల్ప్ అయ్యేటువంటి టెక్నిక్ ఏంటంటే ఏసీబీటీ టెక్నిక్. యాక్టివ్ సైకిల్ ఆఫ్ బ్రీదింగ్ టెక్నిక్. ఏసీబీటీ టెక్నిక్ ఒకవేళ మనము ఈ యొక్క ఎక్సర్సైజ్ ఇది లంగ్స్ కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. ఈ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఈ ఎక్సర్సైజ్ మనం చేసినట్టయితే మన యొక్క లంగ్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఏదైతే గల్ల లేకపోతే స్ఫుటం ఏదైతే ఉందో ఆ యొక్క సెక్రీషన్స్ ని మనం క్లియర్ చేసుకున్నట్టయితే చాలా వరకు కూడా మన యొక్క బ్రెత్లెస్నెస్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడే దాని నుంచి మనము ఉపశమనం పొందుతా ఉంటాం అన్నమాట. ఈ యొక్క ఏసీబీటీ టెక్నిక్స్ ద్వారా లంగ్స్ లో ఉన్నటువంటి సెక్రీషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నోటి ద్వారా మనము బయటికి తీయడం ద్వారా కూడా చాలా వరకు మనకు హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ ఎక్సర్సైజెస్ అనేవి నేను వివరంగా చేసి మీకు చూపిస్తాను. తద్వారా మీరు కూడా ఒకవేళ ఇది చూసినట్టయితే చాలా వరకు మీకు ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు లేకపోతే మీకు తెలిసినటువంటి వారికి వచ్చినప్పుడు సహాయం చేసిన వారుగా ఉంటారు. అంతేకాకుండా వారికి కూడా ఎంతగానో హెల్ప్‌ఫుల్ గా ఈ యొక్క టెక్నిక్స్ అనేవి ఉంటాయి. మొదటిది ఏంటంటే బ్రీతింగ్ కంట్రోల్. ఈ యొక్క బ్రీతింగ్ కంట్రోల్ సింపుల్ ఎక్సర్సైజ్ అండి. ఏం లేదు మన యొక్క కడుపు పైన మన యొక్క చేయి పెట్టుకోవడము. నేను చూపిస్తాను. ఈ విధంగా మన యొక్క కడుపు పైన మన యొక్క చేయి పెట్టుకొని మెల్లగా ముక్కుతో గాలి పీల్చుకోవాలి. దాన్ని మనము ఇన్స్పిరేషన్ అంటాం మెడికల్‌లో. ఇలా పీల్చుకొని ఒక 2-3 సెకండ్స్ మనం వెయిట్ చేసిన తర్వాత నోటితో ఆ యొక్క గాలిని బయటికి వదలడం అన్నమాట. ఇన్స్పిరేషన్, హోల్డ్ ఫర్ 2-3 సెకండ్స్, దెన్ ఎక్స్‌పిరేట్ గాలిని నోటి ద్వారా బయటికి వదలడం. ఇది బ్రీతింగ్ కంట్రోల్. ఈ విధంగా మనం ఒక 10 సార్లు చేయాలి. దీని ద్వారా ఏమవుతుందంటే లంగ్స్ లో గాలి వెళ్ళినప్పుడు లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అవ్వడం మనం గమనిస్తా ఉంటాం. ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఏసీబీటీలో నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే థొరాసిక్ ఎక్స్పాన్షన్ టెక్నిక్ అని అంటాం. అంటే మన యొక్క ఈ యొక్క ఛాతీ భాగం ఏదైతే ఉందో దీన్ని మనం చిన్నప్పుడు స్కూల్లో బయాలజీలో చదువుకునే ఉంటాం. థొరాసిక్ కేజ్ అంటాం. ఈ యొక్క థొరాసిక్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజ్. ఈ థొరాసిక్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజ్ లో మనం ఏం చేస్తామంటే ఈ మన యొక్క రిబ్ కేజ్ ఏదైతే ఉందో ఈ కింది భాగాన మన యొక్క రిబ్ కేజ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ మనము ఈ యొక్క 2 చేతులు ఈ విధంగా పెట్టి కొంచెము లోనికి మైల్డ్ గా ప్రెస్ చేసి బ్రీత్ చేయడం. ఈ విధంగా ఒక 10-15 టైమ్స్ మనం చేయడం ద్వారా ఏమవుతుందంటే మన యొక్క లంగ్స్ స్ట్రెంథెన్ అవుతుందండి. మూడవది ఇందులో ఫోర్స్డ్ ఎక్స్పిరేటరీ హఫింగ్ అండ్ కాఫింగ్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. ఊపిరితిత్తుల్లో ఎవరికైతే నిమ్ము వచ్చి చేరుతుందో ఆ నిమ్ము రావడం ద్వారా వారు గాలి పీల్చుకోవడం చాలా ఇబ్బందిగా అవుతుంది. అలాంటి వారికి ఆ యొక్క నిమ్ము ఆ యొక్క సెక్రీషన్స్ ని క్లియర్ చేయడానికి చాలా ఉపయోగపడేటువంటి టెక్నిక్ ఫోర్స్డ్ ఎక్స్పిరేటరీ టెక్నిక్ అండి. ఫోర్స్డ్ ఎక్స్పిరేటరీ హఫింగ్ అండ్ కాఫింగ్ టెక్నిక్. ఇది ఏంటంటే మనము గాలిని ముక్కు ద్వారా పీల్చుకొని
తర్వాత నోటి ద్వారా బలవంతంగా దాన్ని బయటికి బ్లో చేయడం అన్నమాట. మనము బర్త్‌డే టైమ్స్‌లో క్యాండిల్‌ని ఏ విధంగా బ్లో చేస్తామో అదే విధంగా. బ్రీత్ ఇన్, హోల్డ్ ఫర్ 2 to 3 సెకండ్స్. దాని తర్వాత ఈ విధంగా మనము చలికాలంలో చిన్న పిల్లల్ని గమనిస్తా ఉంటాం. ఒక మిర్రర్ దగ్గరికి వెళ్లి ఈ విధంగా అని ఆవిరి వదిలినట్టు మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క మిర్రర్ కి మాయిశ్చర్ రావడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. అదే విధంగా చేసినట్టయితే ఏమవుతుంది అంటే మీ ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి సెక్రీషన్స్ ఈ ప్రాసెస్ చేయడం ద్వారా మీకు దగ్గు రావడము, దగ్గు వచ్చినప్పుడు ఆ దగ్గుతో పాటు మీ నోట్లోనికి ఆ స్ఫుటం రావడం ద్వారా మీరు అది బయటికి ఉమ్మివేయడం. ఈ విధంగా చేసినట్టయితే చాలా వరకు లంగ్స్ లో ఉన్నటువంటి సెక్రీషన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అయిపోతా ఉన్నాయి. రీసెంట్ గా చాలా మంది కోవిడ్ పేషెంట్స్ మాకు ఆన్లైన్ లో కన్సల్ట్ అయినప్పుడు ఈ టెక్నిక్స్ చెప్పినప్పుడు చాలా మంది 10 మందిలో 7 నుంచి 8 మంది రికవరీ అయినారు. చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో సింపుల్ టెక్నిక్ అండి. చూడడానికి చాలా సింపుల్ గా ఉంటాయి కానీ చాలా ఎఫిషియెంట్ గా పనిచేసేటువంటి టెక్నిక్స్. ఫోర్స్డ్ ఎక్స్పిరేటరీ హఫింగ్ అండ్ కాఫింగ్ టెక్నిక్. ఇది లంగ్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క నిమ్ముని ఏదైతే ఉందో, సెక్రీషన్స్ ఉందో, ఆ యొక్క సెక్రీషన్స్ ని క్లియర్ చేయడానికి ఉపయోగపడేటువంటి టెక్నిక్ ఏసీబీటీ, యాక్టివ్ సైకిల్ ఆఫ్ బ్రీతింగ్ టెక్నిక్. రెండవది ఏంటంటే లంగ్స్ ని కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. చాలా మంది మనలో జిమ్ కి వెళ్తా ఉంటారు, బాడీని స్ట్రెంగ్తన్ చేసుకుంటుంటారు, కండలు పెంచడం కూడా మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా మన యొక్క లంగ్స్ ని కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ మనకు అటాక్ అయినప్పుడు, కోవిడ్ అనే కాదు, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ మనకు వచ్చినప్పుడు ఫస్ట్ అటాక్ చేసేటువంటిది ప్రథమంగా మన యొక్క లంగ్స్ ని. కాబట్టి మన యొక్క లంగ్స్ ని సామర్థ్యతను మనం పెంచుకోగలిగితే దానితో పోరాడడానికి, ఆ యొక్క వైరస్ తో పోరాడడానికి మన యొక్క లంగ్స్ ని మనం సిద్ధం చేసిన వారం అవుతాం అన్నమాట. సో దానికోసము స్పైరోమెట్రీ ఎక్సర్సైజెస్ చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉంటూ ఉన్నాయి. ఈ యొక్క స్పైరోమెట్రీ ఎక్సర్సైజెస్ మీరు గమనించే ఉంటుండ్రు. ఈ విధంగా ఉంటుంది స్పైరోమెట్రీ. ఒక 3 బాల్స్ ఉంటాయి. 600 cc, 900 cc, 1200 cc అని. రెస్పిరోమీటర్ లేకపోతే స్పైరోమెట్రీ అని కూడా ఈ యొక్క పరికరాన్ని అంటూ ఉంటారన్నమాట. ఈ ఎక్సర్సైజ్ చాలా సార్లు చూసినట్టయితే లంగ్ ఇన్ఫెక్షన్స్ లో కానీ, ఎలాంటి కోవిడ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, ఎలాంటి లంగ్స్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఎక్సర్సైజ్ లో భాగంగా ఇది యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. సో కోవిడ్ లో కూడా ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. మరి ఇది ఎవరు చేయాలి? కోవిడ్ వచ్చినటువంటి వారు చేసుకున్నట్టయితే స్ట్రెంగ్తన్ అవ్వడానికి వారి యొక్క లంగ్స్ చాలా తోడ్పడుతూ ఉంటుంది. కోవిడ్ వచ్చి తగ్గినాక లాంగ్ కోవిడ్ అని, కోవిడ్ తగ్గినాక కూడా 1 నెల నుంచి 3 నెలల వరకు బ్రెత్లెస్నెస్, ఒక 4 అడుగులు వేయగానే ఆయాసపడేటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి వారు కూడా ఈ యొక్క ఎక్సర్సైజెస్ యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా కోవిడ్ రానటువంటి వారు కూడా తమ యొక్క ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కూడా ఈ యొక్క ఎక్సర్సైజెస్ ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే కోవిడ్ వచ్చినటువంటి వారే కాకుండా కూడా మనం లంగ్స్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటారు కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అదే విధంగా ముందుగానే మన యొక్క లంగ్స్ ని సిద్ధం చేసుకోవడం అన్నమాట. సో ఈ విధంగా మనం ఇది నేరుగా పెట్టి ఇందులో నుంచి మనం గాలిని లోట్లోనికి పీల్చుకోవాలి. వి నీడ్ టు సక్ ఇట్. చాలా మంది ఏం చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే గాలిని ఊదుతా ఉంటారు. ఊదకూడదండి, గాలిని మనము పీల్చుకోవాలి. ఇలా పీల్చుకున్నప్పుడు ఈ విధంగా బాల్ లేవడం మనం చూస్తా ఉన్నాం. ఇలా. సో కోవిడ్ వచ్చినటువంటి వారిలో హెల్తీ లంగ్స్, మంచి ఆరోగ్యకరంగా లంగ్స్ ఉన్నటువంటి వారిలో ఏమవుతుంది అంటే మనము ఈ యొక్క ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ యొక్క గాలిని లోనికి మనం సక్ చేసినప్పుడు 3 బాల్స్ లేవడం చూస్తాం. ఈ విధంగా లేవడం మనం చూస్తాం. కానీ కోవిడ్ వచ్చినటువంటి వారికి లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉండడం ద్వారా వారి యొక్క లంగ్స్ బలహీనం అయిపోతాయి. అలాంటి వారు ఈ యొక్క ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు మొదట్లో ఇలా లేవడం మనం చూస్తాం. దాని నుంచి ఏం భయపడవద్దు, అధైర్యపడవద్దు. క్రమేణంగా మీరు చేస్తున్నటువంటి కొలది ఒక వారం రోజులలో లేకపోతే ఒక 5 నుంచి 10 రోజులలో పూర్తిగా లంగ్ యొక్క సామర్థ్యం తిరిగి పొందుకుంటున్నటువంటి క్రమంలో ఈ యొక్క 3 బాల్స్, తర్వాత 2 బాల్స్ లేవడం, తర్వాత పూర్తిగా ఈ విధంగా 3 బాల్స్ లేవడం కూడా మనము క్రమేణంగా గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్మెంట్ ని మనం ఖచ్చితంగా చూస్తాం.
సో ఈ ఎక్సర్సైజెస్ అనేవి కోవిడ్ లో చాలా హెల్ప్ అవుతుంటాయి. మేము హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ కి ఇవి అడ్వైస్ చేసినప్పుడు చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మేము చూసాం. దీన్ని స్పైరోమెట్రీ అంటారు. ఇవి స్పైరోమెట్రీ ఎక్సర్సైజ్. మూడవది సింపుల్ గా ఇంట్లో చేసేటువంటి ఎక్సర్సైజ్ ఏంటంటే బెలూన్ ఎక్సర్సైజ్ అని కూడా మేము చెప్తాం. బెలూన్ ఎక్సర్సైజ్ ఏం లేదండి, సింపుల్ గా ఒక బెలూన్ మనం తీసుకొని ముక్కుతో మనం గాలి పీల్చుకొని ఆ గాలిని బెలూన్ లోనికి ఊదాలి. ఈ విధంగా మళ్ళీ గాలి పీల్చుకోవాలి, బెలూన్ లోనికి ఊదడం. ఈ విధంగా ఈ యొక్క బెలూన్ ఎక్సర్సైజ్ కూడా మనకు చాలా వరకు లంగ్స్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. చివరిగా ఇంట్లో ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటంటే, మేము చెప్పేటువంటి ఎక్సర్సైజ్ ఏంటంటే, చిన్నగా ఒక గ్లాస్ లో నీరు తీసుకొని ఒక స్ట్రా తీసుకొని గాలి పీల్చుకొని ఈ స్ట్రాతో గాలిని ఇందులోకి వదలాలి. సో మనం చూస్తూ ఉంటాం, జ్యూస్ కి స్ట్రా యూస్ చేసి జ్యూస్ ని డ్రింక్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అలా కాదండి, గాలి పీల్చుకొని ఈ గాలిని ఇందులోకి వదిలినప్పుడు బబుల్స్ వస్తాయి. ఎంతసేపు మీరు బ్లో చేయగలిగితే అంత మంచిది. చూపిస్తాను. ఈ విధంగా బ్లో చేయడం ద్వారా చాలా వరకు మంచి రిజల్ట్స్ మనం చూస్తాం అన్నమాట. ఎంత ఎక్కువసేపు బ్లో చేయగలిగితే అంత ఎక్కువసేపు. సింపుల్ ఎక్సర్సైజెస్. ఆయాసం వచ్చినప్పుడు బోర్లో పడుకోవడము ప్రోనింగ్ టెక్నిక్ అంటారు. రెండవది ACBT, యాక్టివ్ సైకిల్ ఆఫ్ బ్రీదింగ్ టెక్నిక్. ఇందులో బ్రీదింగ్ కంట్రోల్. తర్వాత రెండవది థొరాసిక్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజ్. మూడవది ఫోర్స్ ఎక్స్పిరేటరీ టెక్నిక్, హాఫింగ్ అండ్ కాఫింగ్ టెక్నిక్. అంతేకాకుండా స్పైరోమెట్రీ మరియు బెలూన్ ఎక్సర్సైజ్, వాటర్ అండ్ స్ట్రా. ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ మనం చేసుకోగలిగితే సామర్థ్యాన్ని పెంచుకోవడమే కాకుండా లంగ్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క సెక్రేషన్స్ ని కూడా మనం క్లియర్ చేసినటువంటి వారం అవుతాం. దీని ద్వారా చాలా వరకు మనము మంచి రిజల్ట్స్ అనేవి చూస్తాం. సో ఎన్నిసార్లు చేయాలి రోజుకు అని అంటే, వీలైనటువంటి ఎక్కువ సార్లు మనం చేస్తే చాలా వరకు మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మేమేం చెప్తామంటే, చేసిన ప్రతిసారి 10 నుంచి 15 నిమిషాలు చేయాలి. రోజుకు ఒక 5 నుంచి 7 సార్లు చేయాలి అని మేము పేషెంట్స్ కి అడ్వైస్ చేస్తాం. ఈ విధంగా మనం ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత మంచి రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి ప్రూవెన్ టెక్నిక్స్ అండి. మేము మా పేషెంట్స్ కి అడ్వైస్ చేసాము, వారు ఫాలో అయ్యి దీంతో పాటు మెడికల్ ట్రీట్మెంట్ తో పాటు ఈ విధంగా లంగ్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం ద్వారా చాలా మంది త్వరగా కోలుకోవడము మేము చూసామండి. కాబట్టి ఈ యొక్క టెక్నిక్స్ ని గమనించి ఒకవేళ కోవిడ్ లో ఉన్నట్టయితే ఇవి ఫాలో కండి. అంతేకాకుండా ఎవరన్నా మీ తెలిసినటువంటి వారు ఇబ్బందుల్లో ఉన్నట్టయితే ఈ యొక్క ఎక్సర్సైజెస్ వారికి పరిచయం చేయండి. ద్వారా వాళ్ళు చాలా వరకు రికవరీలో చాలా వరకు ఎక్సర్సైజెస్ తోడ్పడతాయండి. అంతేకాకుండా సాచురేషన్ ని రెగ్యులర్ గా పల్స్ ఆక్సిమీటర్ తో మానిటర్ చేసుకోండి. మీ సాచురేషన్ ఎప్పుడైతే 94 కంటే తగ్గుతూ మీకు బ్రెత్లెస్నెస్ అనేది వస్తుందో ఇమీడియట్ గా దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ హెల్ప్ అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. Thank you, Dr. Garu, for your wonderful explanation on various techniques and live practical sessions. Audience, do we have any questions? Please post it here. We can have an interaction with our doctor. Good evening, doctor. Good Can you evening. hear me? Yes. Can you be a little loud, please? Can you hear me now? Yes. Yeah. I just wanted to know, ఇప్పుడు COVID recovered patients గురించి చెప్తున్నారు కదా మీరు. This one. అవునండి. Healthy patients, healthy ones, the ones which are not affected. వాళ్ళకు కూడా it's the same kind or the number of times that you do this exercise is more? See అండి, నార్మల్ హెల్దీ ఇండివిజువల్స్ ఎవరైతే కోవిడ్ పాజిటివ్ లేకుండా హెల్దీగా ఉన్నారో వారు కూడా ఈ యొక్క ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. సో 7 to 10 టైమ్స్ అని కాదు, ఇంకా ఎక్కువగా చేసుకున్నా కూడా నష్టం ఏం లేదండి. ఇట్స్ లైక్ స్ట్రెంథెనింగ్ యువర్ లంగ్స్. కాబట్టి మనము హెల్దీ ఇండివిజువల్స్ ఒకవేళ మనం ఆలోచన చేస్తే 15 టైమ్స్ ఎ డే కూడా చేస్తారు. లేదు అంటే మార్నింగ్ ఒకసారి హాఫ్ అన్ అవర్,
ఆఫ్టర్నూన్ ఒకసారి హాఫ్ అన్ అవర్, నైట్ ఒకసారి హాఫ్ అన్ అవర్ చేయొచ్చు. కోవిడ్ పేషెంట్స్ కి అయితే మేము ఎందుకు 10 minutes అని చెప్తామంటే ద మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్యాటిక్. వారు చాలా నీరసంగా ఉంటారు. సో నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పేషెంట్స్ ని కూడా మేము చూసామన్నమాట. కనీసం బాటిల్ లేపి లిఫ్ట్ చేసి నీళ్ళు తాగమంటే కూడా నీరసం అనేటువంటి వారిని చూసాం. సో వారు ఏంటంటే షార్ట్ డ్యూరేషన్, మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్, కొద్దిసేపు ఎక్కువ సార్లు చేయమని అడ్వైస్ చేస్తాం. కాకపోతే హెల్దీ ఇండివిజువల్స్ అయితే డైలీ ఒక హాఫ్ అన్ అవర్, ఒక 2 times or 3 times a day చేసుకున్నా సరిపోతుంది. Thank you, doctor. యా అండి, వెల్కమ్. Any other question from our audience? Any restrictions, doctor, as in asthma patients ki లేకపోతే వేరే ఏమన్నా different health conditions ఉన్న వాళ్ళకి, is there any contradiction where you would not suggest this? Or actually ఏంటంటే these breathing exercises are very helpful for asthma patients. ఆస్తమా ఉన్నటువంటి వారు చేసుకుంటే కూడా లంగ్ వైటల్ కెపాసిటీ పెరగడం ద్వారా వారికి కూడా ఆస్తమా అటాక్స్ రావడం చాలా వరకు తగ్గుతుంది అన్నమాట. సో జనరలీ ఎనీ కండిషన్, జనరలీ ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ పోస్ట్ సిఏబిజి కార్డియాక్ సర్జరీ అయిన పేషెంట్స్ కి కూడా మేము ఐసీయూలో అడ్వైస్ చేస్తాం, వారితో చేయిస్తాం అన్నమాట. సో ఎవరన్నా చేయొచ్చు. So absolutely no contraindications as such. ఎవరైనా చేయొచ్చు. No contradictions and ఎవరన్నా చేయొచ్చు. Yeah, thank you. Thank you, Dr. Garu, for your wonderful explanation on post-COVID rehabilitation techniques. చాలా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. మా కోసం మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు సజీవ వాహిని టీం తరపున థ్యాంక్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. తిరిగి మళ్ళీ వారం ఇంకొక ఉపయోగకరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి.